వెల్కమ్ టు ఉదయ్ న్యూస్. నేను వెంకట్. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. ఎట్టకేలకు సమ్మె విరమించిన కొమరోలు పారిశుద్ధ కార్మికులు, స్వచ్ఛ భారత్ కార్మికులు. శ్రీమద్ బాల త్రిపుర సుందరి దేవి ఆలయంలో ఘనంగా వారాహి అమ్మవారి నవరాత్రులు. నడవలేని స్థితిలో ఉన్న ఒంటరి మహిళలకు 3 చక్రాల సైకిల్ను అందజేసిన అమ్మ ఫౌండేషన్ అధ్యక్షుడు బోనేని వెంకటేశ్వర్ల యాదవ్. ఉద్యోగుల సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి వారికి తగు న్యాయం చేసే విధంగా కృషి చేస్తా కార్యవర్గ సమావేశంలో స్పష్టం చేసిన నాన్ గెజిటెడ్ ఆఫీసర్ అసోసియేషన్ మార్కాపురం డివిజన్ అధ్యక్షులు ఆలేటి నాగయ్య. కొద్ది నెలల వేతనాలు వేయడం, మిగిలిన వేతనాలకు అధికారులు, సర్పంచ్ హామీ ఇవ్వడంతో ఎట్టకేలకు కొమరోలు పారిశుద్ధ కార్మికులు, స్వచ్ఛ భారత్ కార్మికులు 4 రోజులుగా చేస్తున్న సమ్మె విరమించారు. ప్రకాశం జిల్లా కొమరోలులోని పారిశుద్ధ కార్మికులు, స్వచ్ఛ భారత్ కార్మికులు గత 4 రోజులుగా చేస్తున్న సమ్మె విరమించి నేటి నుండి విడుదలకు హాజరయ్యారు. చాలా కాలంగా పెండింగ్లో ఉన్న వేతనాలు వెంటనే చెల్లించాలంటూ జూలై 3వ తేదీ నుండి సమ్మె చేస్తున్న విషయం తెలిసిందే. సమ్మె 4వ రోజు కూడా ఉధృతంగా కొనసాగడంతో శనివారం సాయంత్రం అధికారులు పారిశుద్ధ కార్మికులకు, స్వచ్ఛ భారత్ కార్మికులకు వారి అకౌంట్లలో కొన్ని నెలల వేతనాలను వేశారు. మిగిలిన వేతనాలు కూడా త్వరలో వచ్చే ఏర్పాటు చేస్తామని అధికారులు హామీ ఇవ్వడంతో పారిశుద్ధ కార్మికులు, స్వచ్ఛ భారత్ కార్మికులు ఈ రోజు సమ్మె విరమించారు. అధికారుల మాటకు విలువ ఇస్తూ ప్రజలకు ఇబ్బంది కలగకుండా ఉండేందుకు నేటి నుంచి విధులలో చేరుతున్నామని పారిశుద్ధ కార్మికులు తెలిపారు. మిగిలిన వేతనాలను కూడా అధికారులకు అందజేస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు. శ్రీమద్ బాల త్రిపుర సుందరి దేవి ఆలయంలో ఘనంగా వారాహి అమ్మవారి నవరాత్రులు శ్రీ త్రిపురాంకేత స్వామి దేవస్థానంలో ప్రారంభం. జగన్మాతకు సంబంధించిన రూపాలను సప్తమాతృకలు అంటారు. ఆ 7 సప్తమాతృకల్లో ఒకరు వారాహి అమ్మవారు. పురాణాల ప్రకారం రక్తబీజుడు, శంభు, నిశంభు వంటి కొందరు రాక్షసుల సంహారంలో వారాహి అమ్మవారి ప్రస్తావన వస్తుంది. లలితాదేవి సర్వస్వమైన అధ్యక్షురాలే వారాహి అమ్మవారని పురాణాలు, గ్రంథాల్లో పేర్కొన్నారు. అమ్మవారి రూపం వారాహ ముఖం, 8 చేతులతో పాశం, నాగలి, శంఖ చక్రాలతో పలు ఆయుధాల చేతబట్టి గుర్రం, సింహం, పాముపై సంచరిస్తుంది. ప్రకాశం జిల్లా త్రిపురాంతకం మండల కేంద్రంలో స్వయంభూ వెలసి ప్రపంచ ప్రసిద్ధిగాంచిన శ్రీ మద్బాల త్రిపుర సుందరి దేవి ఆలయంలో వారాహి ఉత్సవాలను 9 రోజులు నిర్వహిస్తున్నారు. జూలై 6 నుంచి 15 వరకు 9 రోజుల పాటు ఈ నవరాత్రులు జరుగుతాయని నిర్వాహకులు కర్నూలుకు చెందిన నాగ ఫణీంద్ర శర్మ వెల్లడించారు. జూలై 6న ఆషాఢం మొదలవుతుందని, నెల రోజుల పాటు ఆలయంలో ఆషాఢ మాస సార్య మహోత్సవం నిర్వహిస్తామని తెలిపారు. అమ్మవారికి సాంప్రదాయబద్ధంగా అమ్మవారికి భక్తులు పసుపు, కుంకుమ, గాజు పట్టు వస్త్రములు, కర్పూర నీరాజనములు సమర్పణకుని విశేష పూజలు నిర్వహించారు. ప్రతి ఏటా గత 9 సంవత్సరాల నుండి కర్నూలు మరియు హైదరాబాద్కు చెందిన భక్తులు ఈ వారాహి నవరాత్రులు నిర్వహిస్తున్నారు. ఈ వారాహి నవరాత్రులకు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని విశేష పూజలు చేసి మొక్కులను తీర్చుకోవడం సంప్రదాయంగా వస్తున్న ఆనవాయితీ అని ఈ సంవత్సరం కూడా నిర్వహిస్తున్నట్లు వేద పండితులు పేర్కొన్నారు.
కందులు శుద్ధి చేసే యంత్రం గత 5 ఏళ్లుగా ప్రభుత్వ పౌర సరఫరాల పాత గోదాములో మూలన పడి ఉంది. ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం పట్టణంలోని తహసీల్దార్ కార్యాలయ ఆవరణలోని పౌర సరఫరాల పాత గోదాములో పడి ఉన్న ఈ యంత్రం సక్రమంగా వినియోగించుకోకపోవడంపై రైతుల నుంచి అనేక విమర్శలు వినిపిస్తున్నాయి. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో మంత్రిగా ఉన్న ఆదిమూలపు సురేష్ ఎర్రగొండపాలెం నియోజకవర్గంలోని పుల్లల చెరువు, త్రిపురాంతకం, ఎర్రగొండపాలెం పరిధులలో పండిన కందులను ప్రభుత్వం నుంచి కొనుగోలు చేసేందుకు రైతులకు అందుబాటులో ఉండేందుకు ఎర్రగొండపాలెంలో కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయించారు. ఆ సందర్భంగా లక్షలు పోసి కొనుగోలు చేసిన యంత్రం వినియోగించకపోవడంతో మూలన పడింది. అధికారులు ప్రభుత్వం ద్వారా రైతుల నుంచి కొనుగోలు చేసిన కందులను జిల్లా గోదాముకు తరలించారు. వాటిని శుద్ధి చేయడం కోసం లక్షల రూపాయలు ఖర్చు చేసి కొనుగోలు చేసిన యంత్రాన్ని మాత్రం మర్చి గోదాములు మూలపడిన వేయడంపై పలు విమర్శలు వినిపిస్తున్నాయి. బులెటిన్లో షార్ట్ బ్రేక్. సిటీ కేబుల్ వారి బంపర్ ఆఫర్. ఇంటర్నెట్ తో పాటు కేబుల్ టీవీ కాంబో ఆఫర్. 40 Mbps అన్లిమిటెడ్ ఇంటర్నెట్ తో పాటు అన్ని తెలుగు ప్యాకేజీలతో 350కి పైగా ఛానల్స్ తో మీ కేబుల్ టీవీ కేవలం 630 రూపాయలకే. ఈ సదవకాశం మార్కాపురం పట్టణవాసులకు మాత్రమే. వివరాలకు సంప్రదించండి శ్రీ ఉదయ్ సాట్ విజన్ మరియు ఆర్ఆర్ కేబుల్, నెహ్రూ బజార్, మార్కాపురం. సెల్ 9505084077. వెల్కమ్ బ్యాక్.
ఎంతో సంతోషంగా అత్యంత శ్రద్ధ భక్తుల మధ్య మొహరం నెల పొడుపు వేడుకలు ప్రకాశం జిల్లా కురిచేడు మండలం కురిచేడు పాత పోలీస్ స్టేషన్ వద్ద గల పీర్ల చావడికి మొహరం నెల పొడుపుకు కొత్త పీరు తెచ్చారు. రానున్న మొహరం పండుగకు ముందుగా నెల పొడుపు వేడుకలు కురిచేడులో భక్తులు ఎంతో శ్రద్ధ భక్తుల మధ్య ఆదివారం రంగరంగ వైభవంగా జరుపుకున్నారు. ఎంతో కాలం నుంచి పాత పోలీస్ స్టేషన్ పీర్ల చావడి వద్ద ఉన్న పీరుతోనే ప్రతి సంవత్సరం మొహరం వేడుకలు జరుపుకునేవారు. అయితే ఆ పీరు బాగా పాతది అవడంతో దోర్నాల నుండి ఆదివారం కొత్త పీరు తెచ్చారు. ఈ సందర్భంగా యువత ప్రధాన వీధుల్లో నుండి పీరును ఊరేగింపుగా ఎంతో శ్రద్ధ భక్తులతో ఆనంద సంతోషాల మధ్య కురిచేడు నుండి వినుగొండ వెళ్లే ప్రధాన రహదారి నుంచి పాత పోలీస్ స్టేషన్ వద్ద గల పీర్ల చావడికి చేర్చారు. ఈ కార్యక్రమంలో షేక్ నాయిబ్ రసూల్, నరేంద్ర, శ్రీను, రసూల్ తదితరులు పాల్గొన్నారు. వర్షం కోసం ఎదురు చూస్తున్న రైతులకు కొమరోలులో ఈ సాయంత్రం ఒక మోస్తరు వర్షం కురిసి వారి ముఖాల్లో చిరునవ్వును నింపింది. ప్రకాశం జిల్లా కొమరోలు ఇటీవల కాలంలో వర్షాలు లేక రైతులు తీవ్ర అవస్థలు పడుతుండగా శుక్రవారం రాత్రి 10 నిమిషాల పాటు కొద్దిపాటి వర్షం పడి ఊరటనిచ్చింది. మళ్ళీ ఈరోజు సాయంత్రం 4 గంటల నుండి దాదాపు 20 నిమిషాల పాటు భారీ వర్షం కురిసింది. దీనివల్ల రైతులు పొలాలను వేసుకోవడానికి వర్షాలు పడతాయని నమ్మకం కుదిరింది. అంతేగాక సామాన్య ప్రజలకు వర్షం వలన చల్లదనం ఏర్పడింది. ఈ రోజు కురిసిన వర్షానికి పాదచారులు, చిరు వ్యాపారులు కొద్దిసేపు తీవ్ర అవస్థలు పడ్డారు. చిన్న చెరువు నీరు లేక ఎండిపోయిన నేపథ్యంలో ఋతుపవనాల ప్రభావంతో మరిన్ని భారీ వర్షాలు పడి చెరువుల నుండి నీటి కొరత లేకుండా ఉండాలని రైతులు, ప్రజలు ఎదురు చూస్తున్నారు. ప్రకాశం జిల్లా గిద్దలూరు పట్టణంలోని కసెట్టివారి బజార్, కోటగట్టి వీధిలో చిన్నపాటి వర్షానికి వర్షపు నీరు రోడ్లపై చేరి చెరువుల్లో కనిపిస్తున్నాయి. అస్తవ్యస్తంగా డ్రైనేజీ వ్యవస్థ, అక్రమదారుల కబ్జాలోకి డ్రైనేజీ వ్యవస్థ. గిద్దలూరులో ఈరోజు కురిసిన వర్షానికి డ్రైనేజీ వ్యవస్థ లేక నగర పంచాయతీ కార్యాలయంలో వెళ్తున్న వర్షపు నీరు రోడ్లపై చేరడం వల్ల ప్రజలు తీవ్రమైన ఇబ్బందులకు గురవుతున్నారు. పాలకులు మారుతున్నారు తప్ప ఈ ప్రాంత ప్రజల సమస్యల పరిష్కారం కావడం లేదు. నడవలేని స్థితిలో ఉన్న ఒంటరి మహిళలకు 3 చక్రాల సైకిల్ను అమ్మ ఫౌండేషన్ అధ్యక్షుడు బోనేని వెంకటేశ్వర్లు యాదవ్ పంపిణీ చేశారు. ప్రకాశం జిల్లా కొమరోలు మండలం పరిధిలోని బోదినేనిపల్లె గ్రామంలో
ఒంటరి మహిళలకు అమ్మ ఫౌండేషన్ అండగా నిలిచింది. పుట్టుకతోనే పోలియో వచ్చిన 53 సంవత్సరాల సానెబోయిన లక్షమ్మకు 3 చక్రాల వాహనం లేకపోవడం, వికలాంగుల పింఛన్ ఆగిపోవడంతో విషయం తెలుసుకున్న మాజీ ఎంపీటీసీ ముత్తుముల సంజీవరెడ్డి అమ్మ ఫౌండేషన్ అధ్యక్షుడు బోనేని వెంకటేశ్వర యాదవ్కు సమాచారాన్ని ఇవ్వగా అమ్మ ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో ఈరోజు ఆమెకు 3 చక్రాల బండిని అందజేశారు. ఈ సందర్భంగా అమ్మ ఫౌండేషన్ అధ్యక్షుడు వెంకటేశ్వర యాదవ్ మాట్లాడుతూ ఈ ఒంటరి మహిళలకు వికలాంగుల పింఛన్లను కూడా గతంలో తీసివేశారని, మళ్ళీ ఇప్పుడు శాసనసభ్యులు ముత్తుమల అశోక్ రెడ్డితో మాట్లాడి ఆమెకు తిరిగి వికలాంగుల పింఛన్ వచ్చేలా ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ ముత్తుముల సంజీవరెడ్డి, అమ్మ ఫౌండేషన్ సెక్రటరీ పందరబోయిన భూపాల్, గోడె ఓబుల్ రెడ్డి, బిజ్జాల తిరుమల రెడ్డి, దివ్య హెల్పింగ్ హ్యాండ్స్ అధ్యక్షుడు లొక్కు శరత్, ఇతర అమ్మ ఫౌండేషన్ సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు. ఉద్యోగుల సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి వారికి తగు న్యాయం చేసే విధంగా కృషి చేస్తానని నాన్ గెజిటెడ్ ఆఫీసర్ అసోసియేషన్ మార్కాపురం డివిజన్ అధ్యక్షులు ఆలేటి నాగయ్య పేర్కొన్నారు. ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలో ఎన్జీఓ హోమ్ నందు ఏపీ ఇరిగేషన్ R&B PHPR NSJC అసోసియేషన్ ఆధ్వర్యంలో మార్కాపురం డివిజన్ కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ కార్యవర్గ సమావేశంలో మార్కాపురం డివిజన్కు చెందిన నూతన కార్యవర్గ కమిటీని ఎన్జీఓ ప్రెసిడెంట్ కలాందర్ మరియు అసోసియేటెడ్ ప్రెసిడెంట్ నాగరాజు ఆధ్వర్యంలో మార్కాపురం డివిజన్ అధ్యక్షుడిగా ఆలేటి నాగయ్యను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. అనంతరం మిగతా డిపార్ట్మెంట్కు సంబంధించిన వారిని కమిటీ సభ్యులుగా ఎన్నుకోవడం జరిగింది. ఈ సందర్భంగా ఏకగ్రీవంగా ఎన్నికైన ఆలేటి నాగయ్యను పలువురు ఉద్యోగులు, స్నేహితులు శాలువ, పూలమాలలతో ఘనంగా సత్కరించారు. అనంతరం కార్యవర్గ సమావేశం సభ్యులందరూ ప్రెసిడెంట్ మరియు అసోసియేటెడ్ కార్యవర్గ సభ్యులను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో R&B ఇరిగేషన్, పంచాయతీరాజ్ ఉద్యోగులు పాల్గొన్నారు. ఒక 5 నిమిషాలు చూడండి. అవుతుంది. ఇటు చూడండి నాన్నగారు, మధ్యలో ఇటు ముగ్గురు ఉండండి, ఇటు ముగ్గురు ఉండండి, ఇటు ఇటు ఆ శాలో అది అన్న ఇది పక్కన పెట్టు. ఇటు చూడ అన్న బాబన్న. ఇవి బులెటిన్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి ఉదయ్ న్యూస్.